హలో హాయ్ అండి, వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వర్క్ వచ్చేసి కార్ ర్యాంప్ వర్క్ అండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ వర్క్ చాలామంది టైల్స్ గ్రనైట్ యూస్ చేస్తున్నారు. కొంతమంది బడ్జెట్ గురించి ఆలోచించి, లేకపోతే రోడ్స్ అవ్వక కొన్ని సంథింగ్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ వల్ల సిమెంట్తోనే చేయిస్తారండి. సో సిమెంట్తో చేయించినప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే మిస్టేక్, దీన్ని సున్నంతో నీట్గా లాగేసి దానికి వెంటనే వండేస్తున్నారండి, చిన్న చిన్న గీతలు పెట్టేసి. దానివల్ల మనకు వచ్చే మైనస్ ఏంటంటే అది చాలా ఫినిషింగ్ ఎక్కువ అయిపోద్ది, గ్రిప్ అనేది ఉండదు. సో వర్షం పడినప్పుడు కానీ, లేదంటే ఇంకోటి వాటర్ అక్కడ స్ట్రక్ అయినప్పుడు కానీ, చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు స్లిప్ అయి పడిపోవడం, మనకే చాలా దగ్గరలో కాల్ స్లిప్ అవ్వడం, అది చాలా నైస్ అయిపోద్దండి. సో మీరు కనుక వర్క్ చేయించినట్లయితే ఆ విధంగా ర్యాంప్ వర్క్ అనేది చేయించొద్దండి. సో ఇప్పుడు మేము ఏ విధంగా చేస్తున్నామో ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు కదండి, ర్యాంప్ వర్క్ అయిపోయిన మరుసటి రోజు అండి ఇది. సో ఆ రోజు అయితే కాదు, మరీ చెప్తున్నాను, ర్యాంప్ వర్క్ చేసిన రోజు నీట్గా స్పాన్ చేసి ఉంచేసి మరుసటి రోజు మనం వండి అనేది కొంచెం డబ్బాలో కలుపుకొని, దానికి ఇది రెడ్ యాక్సెల్ పౌడర్ అంటారండి. రెడ్ యాక్సెల్ లేకపోతే వండిలో కలిపిన కలర్ పౌడర్ అంటే ఇస్తారు, మనకి హార్డ్వేర్స్లో దొరుకుతుంది. సో ఇందులో బ్లాక్, గ్రీన్, రెడ్ ఉన్నాయంట. సో నాకైతే తెలీదు, రెడ్ బ్లాక్ ఉన్నట్లయితే తెలుసు. సో గ్రీన్ ఇవన్నీ కూడా కలర్ చాలా డార్క్ వచ్చేసి బాగోదు. మీ టైల్స్ కలర్ సెట్ అయితే ఏమో చెప్పలేం. సో మ్యాక్సిమం బ్లాక్ కలర్ తీసుకొని మరుసటి రోజు ఈ స్పాన్ చేసిన వర్క్ మీద ఈ విధంగా బ్రష్తోని ఒక 2-3 కోటింగ్లు అండి, ఒక రోజో లేదో 2 రోజులో, ఫర్ డే బై డే ఒక 2 కోటింగ్లు అనేది ఈ విధంగా రాసినట్లయితే చాలా బాగుంటుంది. గ్రిప్ అనేది ఉంటుంది, కాల్ అనేవి స్లిప్ అవ్వండి. సో మ్యాక్సిమం ర్యాంప్ వర్క్ చేస్తే ఈ విధంగా చేయించండి. వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకి యూజ్ ఉంటుంది. సో ఈ ఎడ్జ్లు ఇరగడం కానీ ఇటువంటివి ఏది ఉండదు, చాలా నీట్గా ఉంటుందండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కన్ఫామ్గా వీడియో లైక్ చేయండి. అండ్ అలాగే మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాపీ పని గురించి మన ఛానల్లో అన్నీ కూడా ఉంటాయండి. సో ఇది ఫుల్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇన్స్టాలో లేదా యూట్యూబ్లో ఈ షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు చాలామంది అడిగారు, అన్న వర్క్ ఫుల్ వీడియో పెట్టని. సో ఫుల్ వీడియో ఏం లేదండి, మనం ర్యాంప్ వర్క్ తాపి పని ముందు రోజు చేయించి దానికి స్పాన్ చేసి ఉంచమని చెప్పేసి మరుసటి రోజు నీట్గా మనం ఆ కలర్ పౌడర్ కలుపుకొని వండేస్తే ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇంకా వాటరింగ్ చేయించవచ్చు. ఒక 1 వీక్ ఫుల్గా దాన్ని నానిపినట్లయితే చాలు, చాలా బాగుంటుందండి. సో మీరు ఇంటికి కనుక ర్యాంప్ వర్క్ చేస్తే ఈ విధంగా చేయించండి.